అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో కామన్ మ్యాన్ కి కూడా కార్ ఉండడం అనేది కామన్ గా మారిపోయింది. అయితే కార్ అన్న తర్వాత రిపేర్స్ రావడం, అనుకోకుండా యాక్సిడెంట్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు మళ్ళీ మన కార్ ని షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టుగా ఎలా తయారు చేయించుకోవాలి, రిపేర్స్ ఎక్కడ చేయించాలి, కొత్త కొత్త బాడీ పార్ట్స్ ఎక్కడ వేయించాలి అనేది చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. నమ్మకమైన మోటార్స్ కి మాత్రమే మనం వెళ్ళి వాటిని రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ లో ఉన్న రాఘవేంద్ర మోటార్స్ వద్ద. దీనికి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేమో మోటార్ రిపేరింగ్ కి సంబంధించింది, ఇంకొకటి బాడీ షాప్ కి సంబంధించింది. ఇప్పుడు నేనున్నది యాక్సిడెంట్ బండ్లని మళ్ళీ కొత్తగా తయారు చేసే బ్రాంచ్ వద్ద ఉన్నాను. ఇక్కడైతే ఎన్ని రకాల కార్స్ ఉన్నాయో. అయితే మామూలుగా మనకి ఒక రిపేర్ వచ్చినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయిన బండిని తీసుకొచ్చినప్పుడు కానీ దానికి వాడే స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటాయి, అసలు వాటిని నమ్మొచ్చా, అష్యూరెన్స్ ఏంటి, గ్యారంటీ ఇస్తారా, అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఎలా, ఇలా అనేక రకాలైన డౌట్స్ ఉంటాయి. రాఘవేంద్ర మోటార్స్ కు సంబంధించిన రఘువర్ధన్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రఘువర్ధన్ గారు. ఇదేనా మీరు కొత్తగా తయారు చేయిస్తున్న బండి? ఏమైందండి, ఎలా యాక్సిడెంట్ జరిగింది ఈ బండికి? బండి పల్టీ పడ్డది మేడం. యాక్సిడెంట్ రోడ్ తప్పి స్పీడ్ ఓవర్ స్పీడ్ లో కింది రోడ్ దిగి పల్టీ పడ్డది బండి. సో వేరే వర్క్ షాప్ వెళ్ళి ఉండే, వెళ్తే వాళ్ళ ఎస్టిమేషన్ ఎక్కువ ఉండడం వల్ల మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు కస్టమర్. సో దాంతో మనం కొత్త పార్ట్స్ తీసుకొని, డీలర్ నుంచి కొత్త పార్ట్స్ తీసుకొని డెంటింగ్ వర్క్ అన్ని చేసి, పెయింట్ చేసి, రిపేర్ చేసి, ఫిట్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫిట్టింగ్ చేసి డెలివరీ ఇస్తాం. రఘువర్ధన్ గారు, అసలు ఈ బండి చూస్తుంటే మొత్తం పాడైపోయినట్టుగా కనిపిస్తుంది. మొత్తం టోటల్. మళ్ళీ ఇదే బండిని ఎందుకు మళ్ళీ కొత్తగా తయారు చేయించుకోవాలనుకుంటున్నారు? కస్టమర్ కి ఎలాంటి ఇంజూర్ కాలేదు మేడం. సో దాంతో వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. వాళ్ళకి సెంటిమెంట్ వెహికల్ గా ఉండాలని, ఎట్లయినా సరే ఈ బండే కావాలని వాళ్ళు కావాలి అంటే మేము చేసిస్తున్నాం. ఒక కస్టమర్ కి సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఏ బండితోనైనా ఎలాంటి లైఫ్ లాస్ కాలేదు కాబట్టి ఇదే బండి కావాలని కోరుకుంటున్నారు. మరి ఇందులో వేసే స్పేర్ పార్ట్స్ విషయంలో మీరు కస్టమర్ కి ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? మహీంద్రా షోరూమ్ నుంచే తీసుకొస్తాం మేడం, డీలర్ నుంచే తీసుకొస్తాం. ఆటోనాలో పార్ట్స్ దొరుకుతాయి, తీసుకొస్తాం. ఆర్డర్ పెట్టి, లేకపోతే ఆర్డర్ పెడతాము, తెప్పిస్తాం, రిపేర్ చేపిస్తాం. ఈ కార్ మళ్ళీ రోడ్ ఎక్కడం అంటే ఖచ్చితంగా దీనికి పునర్జన్మనిచ్చినట్టే. అయితే ఎన్ని నెలలు పడుతుందండి ఇదంతా రిపేర్స్ అయిపోయి మళ్ళీ కస్టమర్ కి అప్పగించడానికి? అప్రాక్సిమేట్లీ 2 months పడుతుంది. 2 months లో మళ్ళీ అతనికి ఇచ్చేస్తాం, రిటర్న్ ఇచ్చేస్తాం, వెహికల్ రెడీ చేసి. రఘువర్ధన్ గారు, ఇన్సూరెన్స్ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మీరు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ కి? ఇన్సూరెన్స్ సంబంధించి మేమే చూసుకుంటాం. మొత్తం దగ్గరుండి మొత్తం డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడడం కానీ, ప్రతి ఒక్కటి బిల్స్ కానీ ప్రతి ఒక్కటి మేమే చూసుకొని వాళ్ళకి ఏదైతే బిల్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి ఏ పని ఉండదు. బండి మా దగ్గర తీసుకొస్తే వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వడమే ఉంటుంది అంతే. మిగతా మొత్తం మేమే చూసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం, వెహికల్ రెడీ చేసి ఇస్తాం. ఇంకొక బండి చూద్దాం రండి. ఈ బండి యాక్సిడెంట్ సంబంధించింది. ఇది ఇంజన్ ఖరాబ్ అయింది మేడం. ఇంజన్ ప్రాబ్లం ఉంది. సో ఇంజన్ ఓపెన్ చేసాము, లైట్ మిషన్ కి వెళ్ళింది. ఇంజన్ వచ్చిన తర్వాత కొత్త పార్ట్స్ వేసి రిపేర్ చేసి ట్రాల్కి వెళ్ళి చెక్ చేసి కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత కస్టమర్ కు డెలివరీ ఇస్తాము. నార్మల్ గా కస్టమర్స్ కి చాలా డౌట్స్ ఉంటాయండి. అవేంటంటే స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటివి వేస్తారో ఏంటో అని నమ్మలేము. మరి మీరు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు స్పేర్ పార్ట్స్ విషయంలో? బిల్స్ ఉంటాయి మేడం, బిల్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, మీకు ఒరిజినల్ బాక్స్ ఉంటది. మనకి ఇక్కడ మారుతికి సంబంధించి ఇక్కడనే బైరామగూడ షోరూమ్ ఉంది. వాళ్ళ డీలర్షిప్ అది షోరూమ్, వాళ్ళ నుంచి మేము తీసుకుంటాం. కస్టమర్స్ కొనుక్కొని వచ్చి చేసిస్తాం. వాళ్ళ ఇష్టం ఎలా ఉంటే మేము అలానే ప్రొసీడ్ అవుతాం. ఇదేంటండి, దీని పరిస్థితి ఏంటి? ఇది కూడా మైనర్ డ్యామేజ్ అయింది మేడం. ఇది ఒకటి, ఈ పార్ట్ కొత్త తీసాం, ఇప్పుడు మారుతికి వెళ్ళి తెచ్చిస్తాము. ఇది హెడ్ లైట్ ఒకటి డ్యామేజ్ అయింది. ఈ పక్క కూడా అతను కొంచెం డ్యామేజ్ ఉంటే కస్టమర్ అది కూడా చేయమని చెప్పాడు. మొత్తం డెంటింగ్, పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. రాఘవేంద్ర మోటార్స్ విషయంలో చాలా మంది కస్టమర్స్ కి నమ్మకం ఉండొచ్చు, కానీ మీ టీం కూడా ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి కదా? 100% ఎక్స్పర్ట్ ఉన్నారు మన దగ్గర. మేము వర్క్ షాప్ పెట్టినప్పటి నుంచి కూడా 2013 నుంచి పెట్టాము మేము వర్క్ షాప్. అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ ఒక 2-3 కొత్త వాళ్ళు వచ్చారు, కానీ పాత వాళ్ళే ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ళంతా ట్రైన్డ్ అంటారు. మేమే ఇచ్చుకుంటాం, మేమే చూసుకుంటాం. దగ్గరుండి మా దగ్గరనే మేము దగ్గరుండి చూపిస్తాం కూడా. అయితే మీరు దీన్ని తయారు చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త రిపేర్స్ వస్తే ఇస్తూ ఉంటారా మళ్ళీ కొత్త సర్వీస్ అనేది? 100% ఇస్తాం, 100% ఇస్తాము. ఏమున్నా కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం.
రఘువర్ధన్ గారు, ఈ కార్ ఏంటండి పాత ఇనుప సామాన్లకి అమ్మేసేలాగా ఉంది, దీన్ని కూడా మళ్ళీ రిపేర్ చేసి కొత్తగా తయారు చేస్తారా? చేస్తాం మేడం, 100% కొత్తగా తయారు చేస్తాం. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి డ్యామేజ్ అయింది, సో లెఫ్ట్ సైడ్ పార్ట్ కొత్తది వేసి మళ్ళీ దీన్ని కొత్తగా తయారు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండొచ్చు గానీ కస్టమర్ కూడా నమ్మాలి కదా, ఇది మళ్ళీ కొత్తగా నా చేతుల్లోకి వస్తుంది ఈ కార్ అని. వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్? 100% నమ్ముతారు మేడం. కస్టమర్ ఏంటంటే ఆల్రెడీ రాఘవేంద్ర మోటార్స్ మీద ఆల్రెడీ నమ్మకం ఉంది. ఇంతకుముందు వెహికల్స్ కూడా చూసి వాళ్ళు ఆల్రెడీ చూసిరు కాబట్టి మనం నమ్మకంతో హోప్ తోని చేయించుకుంటాడు. దీన్ని రిపేర్ చేసి మళ్ళీ కొత్తగా మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 2 lakhs బిలో అవుతుంది మేడం. రఘువర్ధన్ గారు, ఈ కార్ ని వెనక నుంచి ఏదో ఢీ కొట్టినట్టుగా కనిపిస్తుంది. DCM వెహికల్ మేడం. ఫ్రంట్ వెహికల్ ఒకటి బ్రేక్ సడన్ బ్రేక్ వేశారు, మధ్యలో ఇతను వేసాడు, వెనక వచ్చిన DCM దీన్ని తాకింది. అందరూ సేఫ్ గానే ఉన్నారా? అందరూ సేఫ్ ఉన్నారు, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. దీన్ని మళ్ళీ వెనకంతా రిపేర్ చేస్తే సరిపోతుందా? హాఫ్ బాడీ కొత్తది వేస్తాం మేడం, హాఫ్ బాడీ కొత్తది వేసి టాప్ కొత్తది వేసేస్తాము. మిగతా పార్ట్స్ ఏదైతే బంపర్, లైట్స్, డిక్కీ, డోర్స్ ఇవన్నీ కొత్త చేసి మళ్ళీ పెయింట్ చేసి ఫిట్టింగ్ చేసి ఇస్తాం. రిపేర్ వర్క్ కూడా చాలా ఉన్నట్టుంది కదా, ఎన్నెళ్ళు పడుతుంది దీనికి మళ్ళీ కరెక్ట్ గా? ఇది కూడా 2 months వరకు పడుతుంది మేడం. ఇన్సూరెన్స్ విషయంలో ఎలా హెల్ప్ చేస్తారు మీరు కస్టమర్ కి? ఇన్సూరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎంత % వస్తుంది, ఏ ఇయర్ వెహికల్. ఈ ఇయర్ కి ఇప్పుడు 2017 వెహికల్ అనుకోండి, దానికి ఒక 50% వస్తుంది. అట్లా మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కస్టమర్ ఓకే అంటే మేము చేసిస్తాము. కస్టమర్ సపోర్ట్ చేయాలి మాకు. ఫస్ట్ కస్టమర్ సపోర్ట్ చేస్తే 100% మేము కస్టమర్ సపోర్ట్ చేసి వెహికల్ కూడా వాళ్ళకు ఎలా ఉందో అలా చేసిస్తాం. రఘువర్ధన్ గారు, ఈ కార్ ఏంటండి ఇలా ఉంది, కనీసం ఇంజిన్ కూడా లేదు, ఏమైంది దీనికి? కస్టమర్ కి ఒక కుక్క అడ్డం రావడం వల్ల లోయలోకి పడిపోయింది, కిందకి లోయలోకి పడడం వల్ల ఇంజన్ మొత్తం ఊసి వచ్చేసింది, మొత్తం బయటికి పడిపోయింది. అండ్ ఇంకోటి చేసి కూడా బెండ్ అయిపోయింది. సో దాన్ని చేసి రిపేర్ చేసి మళ్ళీ కొత్త ఇంజన్ తీసుకొచ్చి ఫిట్ చేసి రిపేర్ చేసి ఇచ్చేస్తాం బండి. ఎన్ని రోజులు పడుతుంది ఇది మళ్ళీ కొత్తగా తయారవడం? ఇది ఒక 1 month పడుతుంది మేడం. 1 month లో దీనికి ఇవంతా రిపేర్ చేసి మళ్ళీ కస్టమర్ కి ఇచ్చేస్తాం. రాఘవేంద్ర మోటార్స్ కి 2 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు దాకా మనం చూసిందంతా కూడా బాడీ షాప్ బ్రాంచ్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం సర్వీస్ సెంటర్ కి వెళ్దాం, అక్కడ అన్ని రిపేర్స్ ఎలా జరుగుతూ ఉంటాయో కూడా చూద్దాం. రాఘవేంద్ర మోటార్స్ లోని రిపేరింగ్ సర్వీస్ స్టేషన్ బ్రాంచ్ కి మనం ఇప్పుడు వచ్చాము. ఇక్కడ 3333 ఆఫర్ కూడా నడుస్తుంది. ఇంకా లోపలికి వెళ్లి రిపేరింగ్ సర్వీస్ కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రవీందర్ రెడ్డి గారు, మీ మోటార్స్ గురించి చాలా విషయాలు నేను విన్నాను, తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. రాఘవేంద్ర మోటార్స్ 2 బ్రాంచెస్ కూడా భలే నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయండి, నాకు అది నచ్చింది. ఇక్కడ ఏం రిపేర్ నడుస్తుంది? యాక్చువల్లీ హోండా ఎక్సెంట్ మేడం ఇది వచ్చేసి మనకు అచ్చంపేట నుంచి లాక్కొచ్చాడు కస్టమర్. రన్నింగ్ లో కూలెంట్ లేకుండా వాడడం వల్ల ఓవర్ హీట్ అయింది. ఓవర్ హీట్ వల్ల హెడ్ గ్యాస్ కిట్ పోయింది, హెడ్ ఓపెన్ చేసి లైట్ వర్క్ లో రిపేర్ చేపిస్తున్నాము. 1 week టైం తీసుకున్నాం దీనికి. సో కస్టమర్ కూడా టైం ఇచ్చాడు, వర్క్ కూడా నడుస్తుంది, చూడొచ్చు మీరు. మొత్తం ఓపెన్ చేసి హెడ్ కూడా వర్కింగ్ లో ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? 1 week అండి, మొత్తం 1 week టైం అండి వర్క్ కి. ఇక్కడ ఏం నడుస్తుందండి? ఇది కొత్త వెహికల్ మేడం, 2021 క్రేటా పెట్రోల్ వర్షన్ ఇది. యాక్చువల్లీ ఇది హోండాకి వెళ్ళాడు కస్టమర్. అయితే 3 days బ్యాక్ రైన్స్ వచ్చాయి కదా, ఈ రైన్స్ లో వాటర్ లో వెళ్ళడం వల్ల ఇంజన్ లోకి వాటర్ వెళ్ళిపోయినాయి కంప్లీట్ గా. సో కంపెనీ వాడు 2.5 lakhs ఎస్టిమేషన్ అడిగాడు. సో మనం దీన్ని 1.2 లో క్లోజ్ చేసి ఇస్తున్నాము. కస్టమర్ కి 1 week టైం తీసుకున్నాము. ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి ఇంజన్ చేయాలి. దీన్ని నిన్ననే వచ్చింది వెహికల్, నిన్న నైట్ వచ్చింది వెహికల్. ఇది 3333 ఆఫర్ కూడా నడుస్తున్నట్టు. అవునండి, ఇక్కడ మన దగ్గర చాలా రోజుల నుంచి ఉంది 3333 సర్వీసింగ్ ఆఫర్. దాంట్లో ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్ ఇవన్నీ కొత్తవి వస్తాయి. బ్రేక్స్ క్లీనింగ్ చేసి నీట్ గా వాష్ చేసి కస్టమర్ చెక్ చేసి ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే మీకు కస్టమర్ కి ఇంటిమేషన్ ఇస్తాము. సో కస్టమర్స్ కూడా ఏమైనా ఎక్స్ట్రా కంప్లైంట్స్ కూడా అవి కూడా చేయమంటారు, మేము ఎస్టిమేషన్ ఇస్తాం కదా. సరే ఈ వర్క్ ఇంక ఎక్స్ట్రా ఉన్నాయి, దీంట్లో ఏసీ ఫిల్టర్ పోయింది, బ్రేక్ ప్యాడ్స్ ఇట్లా చెక్ చేసినప్పుడు వీక్ ఉంటే చెప్తాం మేము కస్టమర్. వాళ్ళు కూడా మాకు అప్రూవల్ ఇస్తారు, టైం కూడా ఇస్తారు. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఇదే ప్లేస్ లో ఇక్కడే ఉన్నాం అనమాట. రాఘవేంద్ర మోటార్స్ ఆల్మోస్ట్ 14 years కంప్లీట్ అయింది ఇక్కడ మేము. 100% మాకు ఇంచుమించు 15 years కస్టమర్, 14 years కస్టమర్స్ ఉన్నారు. గాయత్రి నగర్ కి వచ్చి రాఘవేంద్ర మోటార్స్ అంటే ఎవరైనా అడ్రస్ చూపిస్తారు. గాయత్రి నగర్ లో మీరు చూసింది బాడీ షాప్, అక్కడ యాక్సిడెంట్ సెక్షన్ నడుస్తుంది, మేజర్ వర్క్స్ ఉంది. యాక్చువల్లీ ప్రాణాలతో బయట పడ్డాం అనుకునేది చాలా విషయం ఇప్పుడు. సో అదే కార్ రిపేర్ చేయించుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ మొత్తం ఆ వర్క్ నడుస్తుంది, రిపేర్ కూడా నడుస్తుంది అక్కడ. సో ఇక్కడ ఓన్లీ సర్వీస్ సెక్షన్, ఇంజన్ కావచ్చు, సర్వీసింగ్ కావచ్చు, మెకానికల్ కావచ్చు. సో ఇప్పుడు ఈ వెహికల్ ఉందండి, ఇది రన్నింగ్ లో టైమింగ్ బెల్ట్ కట్ అయిపోయింది. ఫ్యామిలీతో వెళ్తున్నాడు కస్టమర్, ఆగిపోయింది. అయిపోతే కస్టమర్ ఫోన్ చేస్తారు, ఇట్లా టైం బెల్ట్ ఏదో ఆగిపోయింది అంటే మా పిల్లని పంపిస్తే, అబ్బాయిని పంపిస్తే చెక్ చేశారు. చెక్ చేస్తే టైం బెల్ట్ కట్ అయింది. సర్వీస్ ఇచ్చి కస్టమర్ క్యాబ్ లో వెళ్ళిపోయాడు. మేము టోయింగ్ లో తీసుకొచ్చాం వెహికల్ ని. సో 2-3 days టైం తీసుకున్నాము. 2 days కింద వచ్చింది వెహికల్, ఇవాళ కంప్లీట్ అయిపోతుంది. మారుతి ఆల్టో ఇది. అంటే మామూలుగా మీ బ్రాంచ్ కి తీసుకొస్తేనే మీరు రిపేర్ చేసి ఇవ్వడం కాదు, ఎక్కడికైనా సరే వెళ్ళిపోయి తీసుకొస్తారా? ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, వెళ్తూ కారు అయిపోతుంది, మీరేం చేస్తారు? ఏం చేయడానికి రాదు. మెకానిక్ ఫోన్ చేస్తారు, లేదంటే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసుకుంటారు.
100% సర్వీస్ ఇవ్వాల్సిందే, చెక్ చేయాల్సిందే. అక్కడ అయిపోయింది ఉంటే అక్కడ చేస్తాము, లేదంటే సర్వీస్ సెంటర్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ వెహికల్ చూడొచ్చు మేడం, కస్టమర్ 150 కిలోమీటర్స్ నుంచి వచ్చాడు, ఆన్లైన్ లో మాది యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చాడు. హోండా గెర్జో ఓల్డ్ మోడల్. సో ఇది వెహికల్ అమ్మితేనే 50,000 రావు. అట్లాంటి వెహికల్ కూడా మేము రిపేర్ చేస్తున్నాం. గేర్ బాక్స్ లో కంప్లైంట్, గేర్ బాక్స్ చేస్తున్నాం, సర్వీసింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అన్ని చేసి దీనికి మేము 4-5 days టైం తీసుకొని చేసిస్తున్నాం కస్టమర్. నిన్న మార్నింగ్ ఇచ్చాడు కస్టమర్. అంటే మీ దాంట్లో వస్తుంది చూస్తాడు, చూసి ఖుషి అయిపోతాడు, హ్యాపీ అయిపోతాడు 100%. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాడు కస్టమర్. ఇది దీన్ని అమ్మితేనే 50,000 రావు అన్నారు కదా, మళ్ళీ రిపేరింగ్ రిపేర్ ఇప్పుడు 20,000 నుంచి 25,000 ఖర్చు వస్తుంది. సో లోకల్ అడిగితే గేర్ బాక్స్ వేస్ట్ అన్న, ఈ వెహికల్ చేయించడం వేస్ట్ అన్నారు. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది వెహికల్, ఇప్పుడు వెహికల్ ప్లాన్ లేదు వేరే వెహికల్ తీసుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని చేయించుకుంటున్నాడు. రాఘవేంద్ర మోటార్స్ లో కస్టమర్స్ బార్గెన్ చేయొచ్చా, లేదంటే ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయా? ఇప్పుడు ఒకటి మేడం, మేము స్పేర్ ప్రైస్ చెప్తాం, మేము మా లేబర్ చార్జ్ చెప్తాము. సో కస్టమర్ ఏమని అడిగితే ఏదో కొంచెం చేయగలుగుతాం, ఎక్కువ అంటే మా చేతిలో ఏముండదు, ఎందుకంటే వచ్చే మెటీరియల్ బట్టి మేము కూడా ఇవ్వగలుగుతాం కదా. ఈ వెహికల్ చూడొచ్చు మేడం, మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ 10 days అయింది వచ్చి కస్టమర్. మా దగ్గర వెహికల్స్ బిజీగా ఉండడం వల్ల వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం. 2 days అయింది వర్క్ స్టార్ట్ అయ్యి. కస్టమర్ లోకల్లో టైం బెల్ట్ తెగిపోతే లోకల్ టైం బెల్ట్ వేయించిన వెహికల్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇట్లానే చూస్తుంటే తెలిసిన వాళ్ళతో వచ్చాడు, టోయింగ్ లో తీసుకొచ్చాడు. VW పోలో ఇది. సో చూడొచ్చు మీరు, హెడ్ ఓపెన్ చేసాము, హెడ్ కూడా ఇక్కడే ఉంది. హెడ్ లో వాల్స్ బెండ్ అయిపోయాయి కంప్లీట్ గా. హెడ్ ఓపెన్ చేసి హెడ్ రిపేర్ నడుస్తుంది. ఒక 3-4 days లో ఇది కూడా రెడీ అయిపోతుందండి. స్టాఫ్ అందరూ భలేగా రోబోల్ లాగా పనిచేస్తున్నారండి, ఎవరి పని వాళ్ళు భలే సైలెంట్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఇది బాగా నచ్చింది నాకు. రాఘవేంద్ర మోటార్స్ అని చెప్పి నంబర్స్ కూడా భలే ప్రమోషన్ చేస్తున్నారే. అంటే ఇప్పుడు ఏంది మేడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ చూసేది ఏంది, నాణ్యత. రవీందర్ గారు, ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది కస్టమర్స్ కి మీరు ఒక టైం చెప్తూ ఉంటారు, ఈ టైం కి వచ్చి మేము తీసుకెళ్తాము, ఈ టైం కి మేము డెలివరీ చేస్తామని కూడా అంటారు. అలాగే డోర్ డెలివరీ ఉందా మీ దగ్గర? బిలో 5 kilometers వరకు మేము 100% 5 to 6 kilometers వరకు స్టాఫ్ ని పంపిస్తాము, వెహికల్ తెచ్చుకుంటాం. స్టాఫ్ అవైలబుల్ అంటే మేమే వెళ్దాం, తప్పే ఉందండి, వెళ్ళి తెచ్చుకోవడంలో తప్పలేదు కదా. ఇవన్నీ ఏంటండి? రిపేర్ వెహికల్స్ మేడం, రిపేర్ నడుస్తున్నాయి. ఇది షిఫ్ట్ వెహికల్ రిపేర్ నడుస్తుంది. ఇదేమో అపార్ట్మెంట్ లో పెట్టాడు కస్టమర్, రెయిన్ రావడం వల్ల అపార్ట్మెంట్ లో ఫుల్ వాటర్ మొత్తం కంప్లీట్ మునిగిపోయింది బండి. ఇప్పుడు కొంతమందికి దూరంలో ఉంటారు, 5 kilometers వరకే కదా మీరు డోర్ డెలివరీ చేసేది, రావడం కుదరలేదు, ఏదో వర్క్స్ బిజీగా ఉంటారు కదా, మరి అప్పుడు ఏం చేస్తుంటారు? కస్టమర్స్ సర్వీసింగ్ ఇచ్చిన వెహికల్స్ రావడానికి కుదరలేదంటే మాకు పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా ఉంది. కస్టమర్ సర్వీసింగ్ తీసుకెళ్ళండి, మాకు రావడానికి కుదరదు అంటే మళ్ళీ డ్రైవర్ అరేంజ్ చేసి కూడా పంపిస్తాం. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా అలాంటివేనా? ఈ వెహికల్స్ అన్ని రెడీ అయిన వెహికల్స్ మొత్తం, ఇవన్నీ రెడీ అయిపోయిన వెహికల్స్ అన్ని కస్టమర్స్ కి రావడానికి కుదరట్లేదు. ఇక కొంతమంది ఏమో అవైలబుల్ లో ఉంటారు, దగ్గర ఉండి చేయించుకుంటారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు, ఉండి చేయించుకోవచ్చు, వాళ్ళ రివ్యూ కూడా తీసుకోండి మీరు. సో కొంతమంది ఏమో ఇచ్చిపోతారు, రేపు వస్తామంటారు, వెహికల్ అయిపోతుంది, మా దగ్గర ప్లేస్ కూడా ఉంది పెట్టుకోవడానికి. మొత్తానికి నాకైతే ఇది రిపేరింగ్ సర్వీసింగ్ స్టేషన్ లా లేదండి, షోరూమ్ లాగుంది, అన్ని కొత్త ఉన్నాయి. ఇప్పుడు సర్వీస్ రిపేర్ చేయడానికి ఇదంతా, రిపేర్ అయిన పెన్లు పెట్టడానికి ఇక్కడ, యాక్సిడెంట్ సెక్షన్ అక్కడ, ఏదైనా సరే వాషింగ్ సెక్షన్ ఉంది, ఏది కావాలన్నా గానీ విజిట్ అవ్వచ్చండి. మాది పేజీ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది రాఘవేంద్ర మోటార్స్ అని, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది రాఘవేంద్ర మోటార్స్ అని. సో మేము అన్నిటికీ సర్వీస్ ఇస్తాం. రవీందర్ గారు, మీరు ఎంత చెప్పినా గానీ మీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కూర్చున్నారు అక్కడ, తీసుకోవచ్చు. మాట్లాడదామండి. రవీందర్ గారు, మీ కస్టమర్స్ అండి? హలో అండి. రాఘవేంద్ర మోటార్స్ లో ఎలా ఉంది సర్వీసింగ్? బాగుందండి. నేను 6 నెలల క్రితము నాది బ్రిజా వెహికల్ వేరే దగ్గర ఇచ్చినుండే. సో అక్కడ నాది గేర్ బాక్స్ ప్రాబ్లం ఉండే, కరెక్ట్ చేయలేదు వాళ్ళు, వేరే వాళ్ళ త్రూలో ఇక్కడ అప్రూవ్ చేయాను. అప్పటి నుంచి ఇక్కడ వేపిస్తున్నాను, నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను. నా వెహికల్ వేరే వెహికల్ కూడా ఇక్కడ రప్పిస్తున్నాను నేను. బాగుంది సర్వీస్ అనేది కూడా, ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ సర్వీసింగ్ చేయించారా మీ వెహికల్ కి? Hi Andy. Well, myself Raghu. So I almost be it's a seventh year I guess. I almost changed 4 vehicles, but till I'm continuing with the same service center only, because I trusted person, and the space which I won't get any space here. Directly I just transfer the money to him directly. He'll get the best space and authorized space only, which right now I have using Varna. So once I feel once upon a time I feel my vehicle is something bad when I visited to Srisharam. At the time also he suggested me through phone call only. So the so and so issue. So he started out through phone only. So I completely trusted him. The service which he was given, that is a beautiful and awesome. రవీందర్ గారు, ఇన్సూరెన్స్ విషయంలో అయితే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కస్టమర్స్ కి, ఏం చెప్తారు మీరు వాళ్ళకి? మేడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళినప్పుడు స్పేర్ బిల్లు కంపెనీ వాడు ఇస్తాడు. అంటే మనం మారుతి కావచ్చు, టాటా కావచ్చు, హోండా కావచ్చు, ఏదైనా వెహికల్ కంపెనీ నుంచి తీసుకుంటే స్పేర్ కంపెనీ వాడు ఇస్తాడు. డీలర్స్ GST బిల్ ఇస్తారు.
నెక్స్ట్ ఏంటి, డెంటింగ్, పెయింటింగ్, సర్వీస్. సో మేము జిఎస్టీ బిల్లు, సిస్టమ్ బిల్ ఇస్తాం. ప్రతి ఇన్సూరెన్స్ సర్వేర్ అడిగేది, ఇన్సూరెన్స్ ఏజెంట్ అడిగేది ఇదే అనమాట. ఏది, జిఎస్టీ బిల్స్ ఉన్నాయా లేవా. మా దగ్గర జిఎస్టీ బిల్ ఉందండి. కంపెనీ నుంచి మేము స్పేర్ బిల్లు తెప్పించి ఇస్తాం. కొంతమంది కస్టమర్స్ తెచ్చుకుంటారు యాక్సిడెంట్ అయినప్పుడు. 100% బిల్లింగ్స్ దగ్గర ఇబ్బంది లేదు. కస్టమర్ జస్ట్ యాక్సిడెంట్ అయింది అని తీసుకొస్తే చాలు, మేము దానికి సంబంధించిన అన్ని మేము కస్టమర్కి గైడెన్స్ ఇస్తాం. ఇచ్చి దానికి ఎలా చేయాలి ఏంటి, వెహికల్ కంప్లీట్ అయ్యేంత వరకు మాది బాధ్యత. అట్లా అంతే అండి. అక్కడ ఏదో కనిపిస్తుంది, అదేంటి? యాక్చువల్లీ మేడం ఇది లాంచ్ కార్ స్కానర్ మేడం. లోకల్ టెక్నీషియన్స్ దగ్గర అందరి దగ్గర అవైలబుల్లో ఉండదు. మా దగ్గర కార్ వచ్చిన తర్వాత కస్టమర్ మాల్ ఫంక్షన్ లింక్ అవుతుంది, పికప్ లేదు, జెర్క్స్ వస్తుంది అంటారు. 100% స్కాన్లో కంప్లైంట్ అనేది పాయింట్అవుట్ అయిపోతుంది. ఏ కంప్లైంట్ ఉంది, ఏ సెన్సార్ పోయింది ఏంటనేది మేము కంపల్సరీ కస్టమర్ స్కాన్ చేస్తాము. స్కాన్ చేసి కస్టమర్స్కి అప్డేట్ ఇస్తాము. చెక్ చేసిన తర్వాత కస్టమర్ ముందే పాయింట్అవుట్ అవుతుంది కంప్లైంట్. దాంట్లో కంప్లీట్గా డీటెయిల్గా ఎన్షూర్ చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి మేము ఫైనల్ చేస్తాం ప్రాబ్లమ్స్. ఓకే. రాఘవేంద్ర మోటార్స్ కి 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, 2 బ్రాంచెస్ కి కూడా వేరు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉన్నాము. మీ కార్ కి ఏ ప్రాబ్లం వచ్చినా గానీ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే 24 hours కూడా ఇక్కడి సిబ్బంది మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మీ కార్ కి, మీ వెహికల్ కి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ రాఘవేంద్ర మోటార్స్ ని మీరు ధైర్యంగా కన్సల్ట్ చేయొచ్చు.